కర్నూలు జిల్లా రాజకీయం ఎప్పుడు రసవత్తరంగానే ఉంటుంది. అందులో ఎమ్మిగనూరు నియోజకవర్గం అంటే ఎప్పుడు పొలిటికల్ హీట్ ఉండే నియోజకవర్గం. టీడీపీ వర్సెస్ వైసీపీ అన్నట్టుగా ఉంటుంది అక్కడి రాజకీయం. ఎమ్మిగనూరు వైసీపీలో ఇప్పటికే మాజీ ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి, మాజీ ఎంపీ బుట్టా రేణుక మధ్య వార్ నడుస్తుండగా తాజాగా మంత్రాలయం ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి కుమారుడు ధరణీధర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు రచ్చరెత్తుతున్నాయి. మంత్రాలయం, ఎమ్మిగనూరు నియోజకవర్గాలు పక్కపక్కనే ఉంటాయి. బాలనాగిరెడ్డికి ఎమ్మిగనూరు రాజకీయంపై పట్టుంది. బాలనాగిరెడ్డి కుమారుడు ధరణీధర్ రెడ్డి 2014 ఎన్నికల ముందు ఎమ్మిగనూరు కుర్చీపై కన్నేశారు. అప్పట్లో టికెట్ కోసం చాలా ప్రయత్నించారు కూడా. అయితే 2012లో అప్పటి కాంగ్రెస్ సిట్టింగ్ ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి వైసీపీ గూటికి చేరి ఉప ఎన్నికల్లో వైసీపీ నుంచి పోటీ చేసి మళ్లీ గెలవడంతో ఆ కుటుంబానికి ప్రాధాన్యత ఇచ్చింది వైసీపీ అధిష్టానం. 2014 ఎన్నికల్లో చెన్నకేశవరెడ్డి కుమారుడు జగన్మోహన్ రెడ్డికి టికెట్ ఇవ్వడంతో పొలిటికల్ గా విరామం తీసుకున్నారు బాలనాగిరెడ్డి కుమారుడు ధరణీధర్ రెడ్డి. కానీ వచ్చే ఎన్నికల్లో మాత్రం పక్కాగా టికెట్ కావాలని జోరుగా లాబింగ్ చేస్తున్నారట. ఎమ్మిగనూరు వైసీపీ టికెట్ కోసం ఇప్పటి నుంచే వైసీపీలో ఆధిపత్య పోరు కొనసాగుతుంది. వైసీపీ ఇన్ఛార్జ్గా మొన్నటి దాకా మాజీ ఎంపీ బుట్టా రేణుక ఉన్నారు. ఈ మధ్యనే మాజీ ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి మనవడు రాజీవ్ రెడ్డిని నియమించింది అధిష్టానం. దీంతో బుట్టా రేణుక, రాజీవ్ రెడ్డి మధ్య ఆధిపత్య పోరు మరింత పెరిగింది. ఇన్ఛార్జ్ ఎవరున్నా సరే రాబోయే ఎన్నికలు టికెట్ తనదేనంటూ మాజీ ఎంపీ బుట్టా రేణుక ఇప్పటికే బహిరంగంగా చెప్తూ వస్తున్నారు. ఎమ్మిగనూరును వదిలే లేదని కూడా చెప్పుకొచ్చారు. ఈ పరిస్థితుల్లో మంత్రాలయం ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి కుమారుడు ధరణీధర్ రెడ్డి తాను కూడా రాబోయే ఎన్నికల్లో బరిలో ఉంటానని, వైసీపీ అధినేత జగన్ను కలిసి ఈ విషయం చెబుతానని క్లారిటీ ఇచ్చారు. ఒకవేళ ఇవ్వకపోతే అంటూ కొన్ని కండిషన్లు పెట్టారు. ఎమ్మిగనూరు అసెంబ్లీ టికెట్ ఇస్తే సీనియర్లకు ఇవ్వండి పర్లేదు, కాకపోతే మమ్మల్ని కాదని ఇంకెవ్వరికి ఇచ్చినా ఊరుకునేదే లేదని అంటున్నారు. అలా ఇస్తే ఇండిపెండెంట్ గా అయినా బరిలో దిగుతా అంటూ మంత్రాలయం ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి కుమారుడు హాట్ కామెంట్స్ చేశారు. చెన్నకేశవరెడ్డి కుమారుడు జగన్మోహన్ రెడ్డికి టికెట్ ఇచ్చినా సరే, లేదంటే బుట్టా రేణుకైనా సరే, లింగాయత్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ రుద్రగౌడ్కి ఇచ్చినా ఒప్పుకుంటా, కానీ చెన్నకేశవరెడ్డి మనవడు రాజీవ్ రెడ్డికి టికెట్ ఇస్తే మాత్రం ఒప్పుకునేదే లేదని అంటున్నారు. అలా చేస్తే నేను ఇండిపెండెంట్ గా అయినా పోటీ చేస్తా అంటూ కుండ బద్దలు కొట్టారు ధరణీధర్ రెడ్డి. ఈ విషయం వైసీపీ అధినేత జగన్ ను కూడా కలిసి అంతా వివరిస్తానని చెప్పారు. ఎవరైనా ఎక్కడైనా పోటీ చేయొచ్చని, ఇది ప్రజా సౌమ్యమని లాజిక్ కూడా చెప్పుకొచ్చారట ధరణీధర్ రెడ్డి. ఈ వ్యాఖ్యలు చేసిన వీడియో ఆయన వర్గీయులు సోషల్ మీడియాలో వైరల్ చేశారట. అంటే ఇదంతా వ్యూహాత్మకమేనా అనే చర్చ జరుగుతుందట. ధరణీధర్ రెడ్డి వ్యాఖ్యలు లేదా ఎమ్మిగనూరు నుంచి పోటీ వంటి కామెంట్స్ పై మంత్రాలయం ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి సైలెంట్ వహిస్తున్నారట. ఇప్పటికే బాలనాగిరెడ్డి సోదరులు 4 ఎమ్మెల్యేలయ్యారు. తన కుమారుణ్ణి ఎమ్మిగనూరు టికెట్ ఇవ్వాలని వైసీపీ అధిష్టానాన్ని కోరడం కానీ, వద్దని కొడుకును మందలించడం కానీ చేయలేని పరిస్థితుల్లో ఉన్నారట బాలనాగిరెడ్డి. ఇంకా ఎన్నికలు 3 ఏళ్ల సమయం ఉంది. కానీ ఇప్పటి నుంచే టికెట్ వార్, సీట్ల కోసం వివాదాలు స్టార్ట్ అయ్యాయి. అంతేకాదు, అప్పుడైనా సీనియర్ల మధ్య జరిగే టికెట్ వార్ కాస్త ఇప్పుడు వారసుల మధ్య జరుగుతుంది. మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్డ్ టు హిట్ టీవీ. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.